20 ఏళ్ల తర్వాత నేడు ఓయూకి రేవంత్ రెడ్డి. యూనివర్సిటీలో హాస్టల్ భవనం ప్రారంభోత్సవం, సీఎం పర్యటనతో భద్రత కట్టుదిట్టం. దొంగ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. మా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. ఈసీ స్పందించడం లేదన్న మహేష్ కుమార్ గౌడ్. గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం. ఇవాళ చలో తక్కెళ్లపాడికి యాదవ సంఘాల పిలుపు. వివాదం నేపథ్యంలో విగ్రహావిష్కరణ వాయిదా. జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్ట్ ని వరదల్లో ముంచారు. రివర్స్ టెండరింగ్ పేరుతో విధ్వంసం చేశారు. అంబటికి దమ్ముంటే చర్చకు రావాలన్న అనగాని. యూరియాపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. సిఎస్, డీజీపీ, వ్యవసాయ అధికారులతో సమీక్ష. ఏపీలో కొత్త బార్ లైసెన్సులకి స్పందన కరువు. 840 బార్లకు గాను కేవలం 34 దరఖాస్తులే. రేపు సాయంత్రంతో ముగుస్తున్న డెడ్ లైన్. నేటి నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇంటింటికి ఉచితంగా పంపిణీ. విజయవాడలో ప్రారంభించనున్న నాదెన్లా. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. వైసీపీ హయాంలో కేటాయిస్తే మేము రద్దు చేశాం. ఒబరాయ్ హోటల్ కి మరో చోట భూములిస్తాం. భూమన ఆరోపణలకి టీటీడీ కౌంటర్. రామాయణపేటలో యూరియా కోసం పడిగాపులు. బారులు తీరిన రైతులు. పోలీసు పహారా మధ్య పంపిణీ. వరంగల్లో దళిత మహిళపై ఎస్ఐ అటాక్. అర్ధరాత్రి దాకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేశారని దాడి. ఎస్ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై కేసు నమోదు. కామారెడ్డికి పాకిన మార్వాడి గోబ్యాక్ సెగ. వుడ్ వర్క్స్ జరుగుతున్న గోల్డ్ షాప్కి నిప్పు. సదాశివనగర్లో కలకలం. అనుమానంతో భార్యను చంపి ఆపై దగ్ధం చేశాడు. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం. పెద్దకొత్తపల్లి పిఎస్లో లొంగిపోయిన భర్త. కదిరిలో కస్టమర్లు తిని వదిలేసిన ఫుడ్ మరికొందరికి వడ్డిస్తున్న రెస్టారెంట్ సీజ్. నిల్వ ఉంచిన నాన్ వెజ్ ని గుర్తించిన అధికారులు. మార్కెట్లో ఉల్లి ధరలు భారీగా పతనం. కనీస మద్దతు ధర రావడం లేదంటూ రైతుల ఆవేదన. కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఆందోళన. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన. వేటుకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు వార్నింగ్. శ్రీశైల జలాశయానికి కొనసాగుతున్న వరద. డ్యామ్ 10 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 3,38,000 క్యూసెక్కులు. రాజస్థాన్లో భారీ వర్షాలు. ముంచెత్తిన వరదలు. నీటిలో మునిగిన సంగమేశ్వర ఆలయం. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రక్కు ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా 8 మంది దుర్మరణం.